నా కవిత శీర్షిక గజల్. వీరబొప్పిలికి పొలిమేరలో వెలసిన దీపం నీవమ్మా, వీరబొప్పిలికి పొలిమేరలో వెలసిన దీపం నీవమ్మా, ప్రజలకు సరే పోలమ్మగా రక్షణ రూపం నీవమ్మా. బొప్పిలి యుద్ధం సమయంలో పుట్ట రూపాన కనిపించి శాంతి కపోతం ఎగురవేసిన శాంత స్వరూపం నీవమ్మా. కట్టి రెప్పల మమ్ములగాచి కలతలు తీర్చే కల్పవల్లివే, కట్టి రెప్పల మమ్ములగాచే కలతలు తీర్చే కల్పవల్లివే, కరుణామృతమును పంచే తల్లి పావన రూపం నీవమ్మా. కరువు కాటక వైరులను కలబడి తరిమి వేయుదువమ్మా, తలచిన వెంటనే దీనులు బ్రోచే దైవ సమీపం నీవమ్మా. ధీరులందరిను బ్రోచిన తల్లిగా త్రిశూలధారిగా నిలిచావు, ధీరులందరిను బ్రోచిన తల్లిగా త్రిశూలధారిగా నిలిచావు, శక్తియుక్తుల వరములనిచ్చే శక్తి స్వరూపం నీవమ్మా. పగడపు వెన్నెల వెలుగులలో పసుపు కుంకుమ పూజలలో నిరతం హృదయం జపించే నిత్యాలాపం నీవమ్మా, నిరతం హృదయం జపించే నిత్యాలాపం నీవమ్మా. ఊరంతా నీ కీర్తనలే, ఊరంతా నీ కీర్తనలే ఊపిరిగా నిలిచాయమ్మా. విశ్వకనులకు దర్శన భాగ్యం విశ్వరూపం నీవమ్మా, విశ్వకనులకు దర్శన భాగ్యం విశ్వరూపం నీవమ్మా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మా సాలూరు సాహిత్య